హైదరాబాద్ బీజాపూర్ హైవే పనులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చేవేళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పటోలా కార్తిక్ రెడ్డి విమర్శించారు. రోడ్డు పనులను ప్రారంభించని ప్రభుత్వంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ చేవేళ్ల పిఎస్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా బీజాపూర్ హైవే పనులు చేపట్టకపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని కార్తిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్డు పనులు చేపట్టకపోతే పార్టీలకు అతీతంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 5 నెలల నుంచి మొత్తుకుంటున్నా. చేవేళ్ల రోడ్డు దాదాపు టెండర్ అయిపోయి సంవత్సరంన్నర అయిపోతున్నది. నెలకొకసారో లేకపోతే కనీసం వారంకొకసారో ఈ యాక్సిడెంట్లు అయి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయని చెప్పి నేను 5-6 నెలల నుంచి చాలాసార్లు ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేసిన. దీంట్లో రాజకీయాలు లేవు, ప్రాణాలు కాపాడండి అని చెప్పే ప్రయత్నం కూడా నేను చాలాసార్లు చేయడం జరిగింది. అసలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా అని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు పోవాల్సిన నియోజకవర్గం పోవాల్సిన రోడ్డు కూడా ఇదే కదా. మళ్ళీ ఆయన ఇంకా వేరే రోడ్ ఏదైనా వేసుకొని పోతున్నా ముఖ్యమంత్రి గారు? సంవత్సరం అయిపోతున్నది, ఇంకొక వారం అయితే మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. మీ నియోజకవర్గానికి పోతున్న రోడ్డు కూడా ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రం మొత్తంలో ఇంకా పరిస్థితి ఎట్లున్నదని ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెండర్ అయ్యి కూడా దాదాపు 8 నెలలు ప్రభుత్వం పోయి 8 నెలల ముందే టెండర్ అయింది. అంటే సంవత్సరంన్నర పైన అయిపోయినది టెండర్ అయిపోయి కూడా. ఎన్ని రోజులని మీరు ఎన్జీటీ పేరు చెప్పి తప్పించుకుంటారు? ఒక స్టే వెకేట్ చేయడానికి ప్రభుత్వానికి చేతనైతే లేదా అంట నేను.